మనందరం శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణుడి పుట్టినరోజు అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇది కేవలం బర్త్డే మాత్రమే కాదు, ఆయన అవతారాన్ని స్మరించుకునే రోజు. పౌరాణికంగా చూసుకుంటే కృష్ణుడు భాద్రపద మాసం అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి మధురలో జన్మించాడు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ తిథులు నక్షత్రాలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మాష్టమి రోజు ఆయన అసలు పుట్టిన తేదీ కాదు. మిత్ ఏంటంటే జన్మాష్టమి అంటే కృష్ణుడి నిజమైన బర్త్డే అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీకి వస్తే ఇది కృష్ణుడి అవతారాన్ని, ఆయన ధర్మ పరిరక్షణ సందేశాన్ని గుర్తు చేసుకునే ఆధ్యాత్మిక వేడుక. ఇంకొక మిత్ అండ్ రియాలిటీ ఏంటంటే కృష్ణుడు పుట్టుక అంటే మధురలో జైల్లో మాత్రమే జరిగింది అని. కానీ ఇది కథలో ఒక భాగమే, సంపూర్ణ సత్యం అయితే కాదు. మిత్ ఏంటంటే కృష్ణుడు పుట్టిన వెంటనే వాసుదేవుడు గోకులానికి తీసుకువెళ్ళాడు అని కథలో ఒక భాగంగా చెప్తూ ఉంటారు. కానీ రియాలిటీకి వస్తే శాస్త్రాల ప్రకారం కృష్ణ అవతారం కేవలం మధురలో జైల్లో పుట్టడం మాత్రమే కాదు. ఇది విశ్వధర్మాన్ని స్థాపించడానికి ఏర్పడిన దైవలీల. పుట్టుక, గోకులంలో బాల్యం, గోవుల సంరక్షణ, కంసుని సంహారం ఇవన్నీ ఆ అవతారం యొక్క భాగాలు. అందువల్ల జన్మాష్టమి కేవలం ఒక జైలు కథ మాత్రమే కాదు, అది సత్యం అసత్యం మధ్య యుద్ధంలో ధర్మం గెలుపుని గుర్తు చేసే రోజు. వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన PR తెలుగు ఫ్యాక్ట్స్ అయితే ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.